హాయ్ ఈ ఫ్రెండ్స్. కిరాణా కొట్లో సామాన్లు కొనుక్కున్న తర్వాత మిగిలిన డబ్బులు ఆ అబ్బాయి రిటర్న్ ఇస్తుంటే ఆమె తీసుకోదు, నేను మళ్ళీ వస్తా కదా అప్పుడు తీసుకుంటాను, ఉంచు భయ్యా అని అంటుంది. పర్లేదు మేడం అని అంటే, ఏం కాదు ఉంచు భయ్యా నేను మళ్ళీ వస్తాను కదా అని. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చింది, ఒక వస్తువు కొనుక్కొని మళ్ళీ డబ్బులు ఇచ్చింది. మేడం మీరు ఇచ్చిన డబ్బులు ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ ఇవెందుకు ఇస్తున్నారు అని అంటే, ఏం పర్లేదు భయ్యా ఉంచుకో, మళ్ళీ ఎప్పుడైనా తీసుకుంటానులే అని అంటుంది. ఉంచుకొని మళ్ళీ వెళ్తుంది. ఇలాంటి మంచి మనుషులు ఈ కాలంలో ఎవరైనా ఉన్నారా అని అతను ఎంతో సంతోషపడి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంత వాళ్ళు మంచి జరగాలి అని అనుకుంటాడు. ఇంతలోనే ఆ అమ్మాయి మళ్ళీ ఒక రోజు వస్తుంది. భయ్యా నా పర్సు మర్చిపోను, నాకు సామాన్లు అర్జెంటుగా కావాలి అని అంటుంది. అయ్యో పర్లేదు ఇస్తాను మేడం అని అంటే, లేదు నేను పర్సు వెళ్ళి తెచ్చుకుంటాను, ఆ లోపు మీరు సామాన్ కట్టి పెట్టండి అంటే, లేదు మేడం మీకు ఇస్తాను అని ఒక 10,000 విలువ చేసే సామాన్లు అయితే ఇస్తాడు. తర్వాత చెప్పే ముందు ఈ ఫోటోలో ఎవరున్నారో తెలిస్తే వీడియోను లైక్ చేసి కామెంట్ చేయండి. ఆమె ఎంతో సంతోషపడి అక్కడి నుంచి వెళ్ళిపోయి, పిచ్చివాడు ఈ పేదవాళ్ళు ఎప్పుడు కూడా ఇలాగే నమ్మి మోసపోతారు, 200-300 నేను అతని దగ్గర పెట్టి 10,000 సామాన్ నొక్కేశాను, ఇంకోసారి